అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో ఆ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. పార్టీ నుండి ఒక్కో నేత జారిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్కు అండదండగా నిలిచిన నేతలంతా ఇప్పుడు తలోదారి చూసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీలో చేరిపోతూ ఉంటే తాజాగా మరో నేత కూడా వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో కీలక నేత ఈ నెలాఖరులోపు సైకిల్ ఎక్కుతారు అనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఫ్యాను పార్టీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. పల్నాడు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత జగన్కు షాక్ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నెలాఖరులోపు మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మర్రి రాజశేఖర్ కొన్ని రోజులుగా వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్నారట. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా మాజీ మంత్రి విడుదల రజనిని నియమించిన నాటి నుంచి ఆయన అసహనంలో ఉన్నట్టు సమాచారం. తనకు చెప్పకుండానే ఆమెను ఇన్ఛార్జిగా నియమించారంటూ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. పార్టీలో చేరినప్పటి నుంచి తమ నేతకు అడుగడుగున అవమానాలు, అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు తెగ ఆవేదన చెందుతున్నారట. తమ నేత పార్టీకి వీరవిధేయుడిగా ఉండి శ్రమిస్తుంటే ఆయనకు పదవులు ఇవ్వకుండా కాలయాపన చేశారంటూ పార్టీ అధిష్టానం తీరు పట్ల మండిపడుతున్నారట. అదిగో పదవి, ఇదిగో పదవి అంటూ జగన్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారనేది మర్రి అనుచరుల మాటగా తెలుస్తోంది. వైసీపీ కోసం ఎన్నో కష్టాలు పడినా మొదట్నుంచి సరైన గుర్తింపు లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గత ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టారని, గతంలోనూ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన జగన్ ఆ మాట నిలుపుకోలేదని ఆయన వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. అయితే కొంతకాలంగా మర్రి రాజశేఖర్ వ్యవహార శైలి చూస్తుంటే ఆయన పార్టీ మారబోతున్నారని ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమేననే వాదన తెరపై కనిపిస్తోంది. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు అన్నీ తానే వ్యవహరించిన నేత కొన్ని రోజులుగా సైలెంట్ కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న వాదనకు మరింత బలం చేకూరింది. అయితే మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేస్తారా, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. త్వరలోనే దీనిపై ఆయన నుంచి క్లారిటీ వస్తుందని మర్రి రాజశేఖర్ వర్గీయులు చెబుతున్నారట. పదవులు ఉన్న నేతలను తీసుకోమని టీడీపీ చెబుతున్న నేపథ్యంలో మర్రి రాజశేఖర్ టీడీపీలో జాయినింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను పార్టీలోకి తీసుకుని మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సంక్రాంతిలోపు సీఎం చంద్రబాబును మర్రి రాజశేఖర్ కలుస్తారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందే రాజశేఖర్ పార్టీ తీరుపై ప్రశ్నించారట. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా రోడ్లు అంశంపై ప్రజలకు అసంతృప్తి ఉందంటూ ఆయన గతంలో చేసిన కామెంట్స్ తెగ వైరల్గా అయ్యాయట. తర్వాత కాలంలో ఈ వ్యాఖ్యలను అటు పార్టీ కానీ ఇటు రాజశేఖర్ కానీ స్పందించలేదు. అయితే సొంత పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలపై మర్రి రాజశేఖర్ చేసిన కామెంట్లపై పార్టీ అధినేత వైఎస్ జగన్ అప్పట్లో ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారన్న టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరతారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.